శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అని స్వామివారికి నమస్కారం చేసుకుని మనము మన పోతన భాగవతంలో 4వ స్కందంలో ఉన్నాము. ఇప్పుడు మన పృథుపాఖ్యానాన్ని చదువుకుంటూ వస్తూ ఉన్నాము. అప్పుడేం జరిగిందంటే మన పృథువు రాజ్యపాలన చేస్తూ ఉన్నాడు. ధర్మంగా ప్రజలను కన్న బిడ్డల వలె పాలిస్తూ ఉన్నాడు. ఆయన కూడా తన స్వధర్మాచరణ చేస్తూ ఉన్నాడు. ఈ విధంగా ఉండగా ఆయనలో ఆయన ధర్మం వల్ల మనసు స్థిరమవుతూ ఉన్నది. దానితో ఆయన ముందుకు వెళ్ళవలసిన ఇంకా ఆయన ప్రస్థానంలో ఆత్మ ప్రస్థానంలో ముందుకు వెళ్ళవలసిన దారి తెరుచుకోవలసి ఉన్నది. ఎంతసేపు ధర్మంగా కర్మలు చేస్తూ ఉండడం, ఆ విధంగా ఉంటూ అదే విధంగా రాలిపోవడము ఈ మనుష్య జీవితానికి పరమార్థం కాదు గాబట్టి, ఆయనిప్పుడేం జేస్తున్నాడంటే, తను తెలుసుకున్న విషయాలను నలుగురికి చెప్తూ ఉన్నాడు. ఇది చాలా ముఖ్యమైన విషయము. ఈ స్టెప్ మిస్ అవ్వడానికి లేదు. తను తెలుసుకున్న దాన్ని ఎవరికైనా సరే వింటూ ఉన్న వాళ్ళకి చెప్తూ ఉంటే, ఒకటి మన మనసులో మన థాట్స్ క్లియర్ అవుతాయి. మనం ఎంత తెలుసుకున్నాము, ఎక్కడ ఉన్నాము అని తెలుస్తుంది. ఆ తర్వాత మనం ఇంత దూరం వచ్చాము అంటే, అక్కడి నుంచి ముందుకు తీసుకొని వెళ్ళడం కోసము మనకు గురువులే ఎదురై వస్తారు. ఈ 2 లాభాలు ఉంటాయి అందులో. అందుకని మనకు తెలిసిన దాన్ని మనం చదువుకుంటూ స్వాధ్యాయం చేస్తూ ఉన్నదాన్ని ఎవరికైనా చెప్పవలసి ఉంటుంది. ఈ స్టెప్ మిస్ అవ్వడానికి లేదు అని మన తైత్తిరీయోపనిషత్తు స్వాధ్యాయ ప్రవచనేచ అని ఒక 11 సార్లు ఒకే మంత్రంలో వెంటనే చెప్తూ వచ్చింది. అందుకని మన పృథువు కూడా అదే విధంగా ఆయన తెలుసుకున్న దాన్ని చెప్తూ ఉన్నాడు. ఆయనేం చెప్తున్నాడంటే ఇంక చాలా చెప్పాడు ముందంతా. పోయిన వారం ఈ పద్యం దగ్గర ఆపాం మనము. ఏ పాదం ఉన్నదో, పాదం అంటే పదానికి సంబంధించిన విషయము. పదం అంటే శబ్దము. దానికి సంబంధించింది అర్థము పాదము. పదం అంటే శబ్దము, పాదం అంటే అర్థం. ఆ పాదాన్ని ఎవరు సేవిస్తారో, సేవించడము అంటే గ్రహించడము. పాద సేవ అంటే అర్థాన్ని గ్రహించడము. పాద సేవ అంటే కాళ్ళు పట్టుకుని పిసకడం గాదు. లేదా కాళ్ళకేంటో పూజలన్నీ జేయడం గాదు. మనుషుల ఫిజికల్‌గా, యాక్చువల్‌గా, భౌతికంగా ఉన్న జడ పదార్థాలైన పాదాల్ని పట్టుకుంటే, అందులో నుంచి వచ్చేదేమి అంటే కావాలంటే దుమ్మేమైనా రాలుతుంది. పాదం పట్టుకో, పాదాన్ని సేవించు అంటే అర్థాన్ని గ్రహించు. గురువుగారి పదం పట్టుకో అంటే పదం అంటే వాక్, మాట పట్టుకో. గురువుగారు చెప్తున్న మాట పట్టుకో. గురువుగారి పాదం పట్టుకో అంటే గురువుగారి పదాల్లోని అర్థాన్ని గ్రహించు. సేవించు అంటే గ్రహించు. మందు సేవించండి అని చెప్తూ ఉంటారు గదా! అట్లా. సేవించడం అంటే గ్రహించడం, లోపలికి పుచ్చుకోవడం. అట్లానే గురువుగారి చరణాలు సేవించాలి. చరణం సేవించడం అంటే మళ్ళీ అక్కడ కాళ్ళు ఫిజికల్‌గా ఉన్న జడ పదార్థాల్ని కడిగి ఏమో శుభ్రం జేసి పూలు బెట్టి పూజలు జేయడం గాదు. గురువుగారి చరణాలు సేవించు, గురువుగారి చరణం సేవించు అంటే ఆచరణము సేవించు, గ్రహించు. ఆచార్యుడై ఆయన ఏ విధంగా చదువుకున్న వాటిని ఆచరిస్తున్నాడో దాన్ని గ్రహించు. నువ్వు కూడా అదే మార్గంలో నీ ఆచరణ కొనసాగించు అని అర్థం. ఆ గురువు గారు ఏ రూపంలోనైనా ఉండొచ్చు. యాక్చువల్‌గా దేహాలతో మనకు కనిపించే గురువులు కూడా కావచ్చు. అప్పుడైనా సరే వాళ్ళ ఫిజికల్ జడ పదార్థాలైన కాళ్ళు పట్టుకొని మనం చేసేది లేదు. అప్పుడు కూడా వాళ్ళు చెప్తున్న వాక్కుల్లోని అర్థాన్ని గ్రహించవలసి ఉంటుంది. అది సేవించాలి. అప్పుడు కూడా వాళ్ళు ఏమి ఆచరిస్తున్నారో దాన్ని గ్రహించాలి. దాన్ని ఆ విధంగా సేవించాలి. లేదా ఇంకొక రకం గురువులు మనకు శాస్త్రాల్లో ఉంటారు. వీళ్ళు ఫిజికల్‌గా మనకు కనపడరు. వాళ్ళు చెప్పదలుచుకున్న వాక్కులు మొత్తము వాళ్ళ పదాలన్నీ ఆ పాదాలతో సహా వాళ్ళు మనకిచ్చిన పుస్తకాల్లో ఉంటాయి. ఆ గ్రంథాల శాస్త్రాలు చదివితే వాళ్ళ పదాలు పట్టుకుంటే అంటే వాళ్ళు చెప్తున్న మాటలు పట్టుకుంటే వాళ్ళు తెలుగులోనో, సంస్కృతంలోనో, హిందీలోనో ఏదో ఒక భాషలో వాళ్ళొకళ్ళు రాసిస్తారు గదా! ఆ పదాలు పట్టుకుంటే, ఆ పదాలేం చెప్తున్నాయో ఆ పాదాన్ని మనం గ్రహిస్తే,
ఆ విధంగా కూడా మనం కోరుకున్న స్థితిని చేరుకోవచ్చు. మన ప్రస్థానం ముందుకు వెళ్తుంది. మూడో రకంగా గూడా ఉంటారు మనకు గురువులు. శాస్త్రాలు, గ్రంథాలు కనీసం బయట ఫిజికల్‌గా దొరుకుతాయి. మామూలుగా మనుషుల రూపంతో దేహధారులై ఉన్న గురువులు ఉంటారు. శాస్త్రాలుంటాయి, పుస్తకాలు. అవి గూడా మన కళ్ళకు కనిపిస్తాయి. మనకు తెలుస్తూ ఉంటాయి. అయితే మనలోనే ఉండి స్ఫురణగా, భావనగా మనకు మెదులుతూ ఉన్న ఏ ఆలోచనలున్నాయో, దాన్ని భగవత్తత్వంగా చూపిస్తారు. అది గూడా భగవత్తత్వం కూడా మనలో ఉండి మనకు వీటిని ఉపదేశం చేస్తూ ఉన్నది కూడా గురు స్వరూపము. ఆ విధంగా కూడా మనము తెలుసుకుంటూ, పట్టుకుంటూ ఉంటాం. మనకు తెలుస్తుంది. ఒకవేళ చూసుకోగలిగిన శక్తి ఉంటే, పట్టుకోగలిగిన సమర్థత, సామర్థ్యం ఉంటే, మనలో కూడా మనకి ఈ విషయాలన్నీ తెలుస్తూ ఉంటాయి. మనం చదువుకుంటూ, వింటూ ఉన్నవి మనలో కూడా తెలుస్తూ ఉంటాయి. అక్కడ గూడా మన ఆత్మే మనకు గురువై, ఈ విషయాలన్నీ చెప్తూ ఉంటే అక్కడి నుంచి కూడా పట్టుకోవచ్చు. మనలో ఉన్న ఆత్మ మనకు గురువై మనకు చేస్తున్న ఉపదేశాన్ని ఇక్కడ శాస్త్రాల్లో మన గురువులు వ్యాసుల వారు మొదలైన వాళ్ళందరూ భగవాను వాచ అని చెప్తూ ఉంటారు. భగవంతుడు ఇవన్నీ చెప్తూ ఉన్నారు. పరమాత్మ ఇవన్నీ చెప్తూ ఉన్నారు. పరమాత్మ ఈ విధంగా ఆచరించి చేస్తూ ఉన్నారు. నువ్వు చూసి నేర్చుకో అని ఆచరణలు, వాక్కులు, ఉవాచ అని వాక్కులు వాళ్ళు ఎట్లా ఆచరించి చూపించారని వాళ్ళ చేష్టలు 2 వాళ్ళ మాటలు, వాళ్ళ చేష్టలు భగవంతుడు చేస్తూ ఉన్నట్టుగా మన వ్యాసుల వారు, వాల్మీకి మహర్షి మనకు చూపిస్తూ ఉంటారు. ఈ విధంగా 3 రకాల గురువులుంటారు మనకు. వాళ్ళు ముగ్గురు మనకు ఎప్పుడెప్పుడు అవసరమో అప్పుడప్పుడు మన దగ్గరికి వస్తూనే ఉంటారు. మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళినట్టు అనిపించినా గూడా, వాళ్ళు అక్కడక్కడే ఉన్నా గూడా, మనం ఆ స్థితికొస్తేనే, మనం అక్కడి నుంచి ముందుకు వెళ్ళడానికి సిద్ధమైనప్పుడే వాళ్ళు మనకు కనిపిస్తారు. ఆ రకంగా కనిపిస్తూ ఉన్న ఆ పాదాన్ని ఎవ్వడు సేవిస్తాడో, ఆ విధంగా దాన్ని ఎప్పుడు ప్రాప్తించుకుంటాడో, అటువంటి వాడిలో అశేషమైన మనస్సులోని అఘములు హరించుకుని పోతాయి అని చెప్తూ ఉన్నారు. అక్కడ ఆపాము. ఇంక అక్కడి నుంచి కొంత చూస్తూ వెళ్దాం. ఇదంతా మన పృథువు గారు. ఆయనకర్థమయ్యిన దాన్ని ఆయన చుట్టూ కూర్చున్న సభాసదులకు చెప్తూ ఉన్నారు. అనుపమ భక్తిని ఎవ్వని పదాంబుజ మూలము మందిరంబుగాన్ అనయము పొందునో వాడు నిహత అఖిల భూరి మనోమలుడు సద్వినుత విరక్తి బోధ ధృతి వీర్య విశేష సమన్వితుడు తాను అనంతగి భూరి సంస్కృతి మహత్తర దుఃఖమునందడో ఎన్నడున్ అనుపమమైన భక్తి. మళ్ళీ ఇక్కడ పాదం అంటే ఏమి? పదం అంటే ఏమి? సేవనం అంటే సేవించడం అంటే ఏమి అని ఎట్లా చూసుకున్నామో, అట్లానే ఇక్కడ గూడా మళ్ళీ ఇక్కడ ఇదొకటి మాట ఉన్నది. మన మనస్సులోని అఘములు, మనోఘము. మనసులో ఉన్న పాపమేమి మనకు పాపం అంటే పతన కారణము. జారిపోయేందుకు అవకాశాన్ని ఏదిస్తుందో అది పాపము. మనకు కోపం వచ్చిందనుకోండి, మనసు జారిపోతుంటుంది. అప్పుడది మనసులోని అఘము, పాపం. ఎందుకంటే మనం పతనమైపోవడం, జారిపోవడానికి అది కారణం కాబట్టి. మనకు ఏదో ఒక విషయం గురించి కోరిక కలిగిందనుకోండి, మనసు ఇంక దాని మీదే ఉంటుంది. కాబట్టి మనసు జారిపోతుంది. ఆ విధంగా గూడా అది అఘము, పాపము. ఈ విధంగా కామము, క్రోధము, భయము, లోభము అన్నవి మేజర్‌గా మన మనసులో ఉండే పాపాలు. ఇవి మనం జారిపోవడానికి మార్గాలు, దారులు. వీటిని నరక ద్వారాలని పిలిచారు మన గురువుగారు భగవద్గీతలో. అయితే ఈ లోభితనం గూడా కామం దగ్గర నుంచే వస్తుంది. కామం మరి ముదిరిందనుకోండి, కామం మరి ముదిరితే అది లోభితనంగా పరిణామం చెందొచ్చు. కామము ముదిరిందంటే కోరిక తీరినా తీరకపోయినా కోపంగా పరిణామం చెందొచ్చు. కోరిక తీరుతుందో, తీరదో, ఉన్నది ఉంటుందో, ఊడుతుందో అంటే అది భయంగా పరిణామం చెందొచ్చు కాబట్టి, భయము, కోపము, లోభితనం లాంటివన్నీ గూడా మళ్ళీ కామం నుంచే వస్తాయి గాబట్టి, మేజర్‌గా మనము కామం అనుకుందాము. మనసులోని కామమే అందుకనే మనసుని కాముడు అని పిలుస్తారు. ఇంకా ఇన్ని మాటలెందుకు? ఇన్ని మాటలు అనుకుని గూడా ఉపయోగం లేదు.
మనసులో పతనానికి కారణమైన కామమేమున్నదో, ఆ కామం ఒక్కటి ఉన్నది అంటే, దాంతోటి ఇంక దారిన పోయేవన్నీ వస్తాయి గాబట్టి, ఈ మనసునే కామమందం పట్టని, మనసులో మన్మధుడు అంటారు. మనసులో కాముడు అంటారు. మనసే కాముడు అంటారు. ఎందుకంటే మనస్సే కోరుకుంటూ ఉంటుంది. ఆ మనస్సుని మథనం చేస్తూ ఉంటుందది. ఇంకా చిలుకుతూ ఉంటుంది అదే పనిగా. ఆ రకంగా ఏవి ఉంటాయో ఆ కోరికలు మనలోని పాపాలు. మనం పాపం చేయడం అంటే వాడిని కొట్టడము, వీడిని తిట్టడము, వాడిది ఎత్తుకొని రావడము, వీడిని మోసం చేయడము, వాడిని మాయ చేయడం ఇటువంటివన్నీ ఎందుకు చేస్తాం మళ్ళీ? కోరిక ఉన్నదంటే చేస్తాము. పెద్ద పెద్ద దొరికితే ఏదో ఫిజికల్‌గా ప్రపంచంలో, లోకంలో మనకేమైనా శిక్షలు పడతాయి. అటువంటివి మాత్రం పాపాలు. మిగిలినవన్నీ కావు అని అనుకోరాదు. పాపం అంటే మనసు కదిలింది అంటే ఆత్మ దగ్గర కూర్చోకుండా, మనసు కదిలింది అంటే అది పోయి అనాత్మల్లో తగులుకుంటుంది. దాని పేరు పాపము. అటువంటివన్నీ కోరికలే. అవన్నీ కామాలే. కాబట్టి మనసు నిండా మనకు పాపాలే ఉంటాయి. ఎందుకు అంటే, ఏ విషయం గురించి మనసు ఆలోచన చేసినా సరే, అది పతనమైపోతుంది. ఎందుకు? ఆలోచన చేయడం అంటే, దాని గురించి ఆలోచన చేయడము. పరధ్యానంగా ఉండడం. ఆ పరమైన విషయం నాకు సంబంధం లేని అనాత్మ విషయం పైన ధ్యానం ఉండడము, పరధ్యాసలో ఉండడం ఏదుంటుందో, ఆ రకంగా ధ్యాయతో విషయాన్ పుంసహ జేశామంటే ప్రణశ్యతి అని పూర్తిగా నశించిపోవడం ఉంటుంది. ఇంక అన్ని రకాలుగా భ్రంశము, భ్రష్టము, నాశము అని చెప్పుకుంటూ వచ్చారు మనకు మన భగవద్గీతలో ఆ 2 పద్యాల్లో. ధ్యాయతో విషయాన్లో. కాబట్టి అఘం అంటే ఏంటో గూడా మనసులో ఉన్న పాపం అంటే ఏంటో, మనలో ఉన్న పాపం అంటే ఏంటో గూడా మనకు క్లారిటీ ఉండాలి. పాపాలు చాలా జేసుకున్నామండి అందుకని ఇట్లా పుట్టవలసొచ్చింది గాదు. పాపాలు ఉంటూనే ఉంటాయి. ఏదో విషయం గురించి మనకు ఆలోచన, అనాత్మ విషయాల గురించి ఆలోచన ఉంటూనే ఉంటుంది. ప్రతి అనాత్మ విషయం గురించిన ఆలోచన పాపం. ఎందుకంటే, ఆత్మకు దూరం చేస్తుంది కాబట్టి. ఆత్మలో నుంచి జారి చ్యుతమయ్యి, అనాత్మలో వెళ్లి తగులుకుంటాం కాబట్టి. అటువంటి వాటన్నింటిని కూడా హరించాలి అంటే మనం ఏం చేయాలి? ఈ చదువుకుంటున్న శబ్దాల్ని పట్టుకుంటే అంత మాత్రానికే సరిపోలేదు. ముందు శబ్దాలు పట్టుకోవాలి శ్రవణంతోటి. కానీ అందులోని అర్థ విచారణ చేస్తూ, మననంతో దాని సారాన్ని గూడా గ్రహించాలి. సేవనం జెయ్యాలి. అట్లా చేస్తే మనసులో కోరికలన్నీ అనాత్మల పైన పెట్టుకున్న కోరికలన్నీ తగ్గిపోతూనే ఉంటాయి. ఆ విధంగా పాపము నశిస్తూ ఉంటుంది. అంటే కోరిక నశిస్తూ ఉంటుంది. ఆ విధంగా చేసుకోవలసి ఉంటుంది. కాబట్టి ఇన్ని పదాలకి ఉన్న అర్థాలు చూసుకున్నాం. ఇప్పుడు ఇందులో ఈ చంపకమాలలో ఉన్న భక్తి అన్నదానికి అర్థం చూద్దాము. భక్తి అనగానే అదేంటో మరి విచిత్రమైన విషయం అనుకుంటాము. భక్తి అంటే భక్తమై ఉండడం అంటే, సక్తమై ఉండడం అంటే తగులుకుని ఉండడము అని అర్థం. దాని అర్థమే అంత ఇంకా అది తప్ప ఇంకేమీ లేదు. భక్తి అంటే భక్తమై ఉండడము. విభక్తి అంటే విభక్తమై విడిపడి ఉండడము. వేరై ఉండడము. భజనము అంటే గూడా అంతే. భజనము అంటే తగులుకుని ఉండడము. విభజనము అంటే వేరై ఉండడము. భజన అనగానే ఇంకా రామ 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 అని భజన చేయడము. భక్తి అనగానే ఏవో పూజలు చేయడము అనుకుంటాం గానీ, అసలు ఇవన్నీ చేష్టలు పక్కన పెడదాము. చేష్టలు పక్కన పెట్టి, వాటికి యాక్చువల్‌గా యదార్థంగా ఆ పదాలకు అర్థం చూద్దాము. ఆ పదాలకు పాదాలేమంటే, భక్తము అంటే సక్తము తగులుకొని ఉండడము. భజనము అంటే కూడా తగులుకొని ఉండడము. భజనము అంటే విభజనము గాకుండా, వేరు గాకుండా కూడి ఉండడము. భక్తము అంటే విభక్తం గాకుండా, వేరు గాకుండా కూడి ఉండడం. ఇప్పుడు ఈ భక్తము, ఈ భజనము దేనితోటైనా ఉండొచ్చు మన మనసుకు. మన మనసు పోయి దేనికైనా తగులుకోవచ్చు. నాకు పలాని వాడంటే చాలా భక్తి అన్నామనుకోండి. అంటే నా మనసు వాడికి సక్తమైంది, తగులుకుని ఉన్నది. నేను వాడిని భజిస్తున్నాను అంటే నేను వాడిని అదిగో విభజనం కాకుండా భజనమై ఉన్నానంటే తగులుకుని ఉన్నాను అని అర్థం. నాకు ఈ పద్యం అంటే చాలా భక్తి అంటే దానికి నా మనసు తగులుకుని ఉన్నది. భక్తమై, సక్తమై ఉన్నది అని అర్థం. నేను ఈ నామాన్ని భజిస్తున్నాను అంటే ఆ నామంతో తగులుకుని ఉన్నాను అని అర్థం.
ఈ రకంగా భజనమన్నా, భక్తమన్నా తగులుకునుండడం. అవి ప్రాపంచికమైన విషయాలతోటైనా మన మనసు తగులుకుని లగ్నమై ఉండొచ్చు. లేదా ఆత్మ గురించైన ఆలోచనతోటే అది ఆత్మనైనా సరే లగ్నమై తగులుకుని ఉండొచ్చు. ఆత్మను తగులుకుని భక్తమై, భజనమై, సక్తమై ఉన్నది అంటే అప్పుడు అనాత్మలన్నీ లయమైపోతాయి. ఇంకా ఆత్మనే చూస్తూ ఉంటే అనాత్మలు తెలియవు. అట్లానే అనాత్మల పైన భక్తి ఉన్నదనుకోండి, ఆసక్తి ఉన్నదనుకోండి, అనాత్మలను మనం భజిస్తున్నామనుకోండి, అనాత్మలతో మనం తగులుకుని ఉన్నామనుకోండి, అప్పుడు ఆత్మ ఇంక జ్ఞాపకం రాదు. ఆత్మను వదిలిపెట్టుకుంటాం. అనాత్మల పైన భక్తుంటే ఆత్మ మరుగున పడిపోతుంది. ఆత్మతో తగులుకుని ఉంటే, ఆత్మ పైన భక్తుంటే అనాత్మలన్నీ లయమైపోతాయి. అనాత్మలతో తగులుకునుంటే ఆత్మ లయమైపోతుంది. ఆత్మతో తగులుకునుంటే అనాత్మలు లయమైపోతాయి. 2 కలిసి ఉండడం అన్నది కుదరదు. సదసత్ లేదా ఆత్మానాత్మ అని పిలుస్తారు. కానీ ఆ 2 కలిసి ఉండడం అన్నది కుదరదు. జ్ఞాన, అజ్ఞానాలు, విద్య, అవిద్యలు ఇట్లాంటివి కలిసి ఉండడం అన్నది ఉండదు. అవిద్య ఉంటే విద్య లేదని అర్థం. విద్య ఉంటే అవిద్య లేదని అర్థం. అట్లానే ఏదో జ్ఞానం ఉన్నది అంటే అజ్ఞానం లేదని అర్థం. అజ్ఞానం ఉన్నది అంటే జ్ఞానం లేదని అర్థం. దీన్నెట్లా అర్థం జేసుకోవాలి అంటే, వెలుగున్నది అంటే చీకటి లేదు ఆటోమేటిక్. వెలుగున్నది అంటే అక్కడ చీకటి ఆటోమేటిక్‌గా ఉండదు. చీకటి ఉన్నది అంటే వెలుగు లేదు అని అర్థం. అట్లానే మన మనసు అనాత్మలతో తగులుకుని ఉన్నది అంటే ఆత్మను పట్టించుకోదు. ఇంకా ఆత్మ ఉండదక్కడ. ఆ విధంగా ఆత్మ పోగొట్టుకోవడము, అనాత్మలతో తగులుకోవడమే మరణము. ఎప్పుడైతే అనాత్మలను వదిలిపెట్టి ఆత్మను తగులుకుని ఉన్నామంటే దాని పేరు అమృతత్వం. ఎందుకంటే ఆత్మకి మృత్యువు లేదు కాబట్టి. ఈ విధంగా భక్తి ఉండాలి. ఏమి భక్తి ఉండాలి మనకు? ఆత్మతో తగులుకుని సక్తమై ఉండాలి. భక్తి ఉండొచ్చు. భక్తి సినిమా యాక్టర్‌ల పైన ఉండొచ్చు, డబ్బుల పైన ఉండొచ్చు, నా భార్యో, భర్తో, పిల్లల పైన ఉండొచ్చు, నా పిల్లి కూన పైన ఉండొచ్చు, దేనిపైనైనా నాకు భక్తి ఉండొచ్చు. ఆ భక్తులన్నీ నన్ను ఉద్ధరించవు. అనాత్మలతో తగులుకున్నవన్నీ పతన కారణాలే అవన్నీ పాపాలు. అయితే ఎప్పుడైతే నేను ఆత్మతో భక్తమై ఉంటానో, ఆ భక్తి గురించి ఇక్కడ చెప్తున్నారు. ఒకవేళ నేను భక్తి అనుకుంటూ ఏదైనా ఒక సాకార రూపాన్ని బెట్టుకొని, రాముడంటే నాకు భక్తి, కృష్ణుడంటే నాకు భక్తి అంటే కూడా, రాముడిని, కృష్ణుడిని నేను అన్న ఆత్మతత్వానికి వెంటనే నిరాకారమైన, నిర్వికల్పమైన ఆత్మతత్వాన్ని పట్టుకోవడానికి కష్టంగా ఉన్నప్పుడు, సాకారమైన, సవికల్పమైన ఏదో ఒక రూపాన్ని చూసుకొని కనీసము అనాత్మలు ఇల్లు పిలుకున్న భార్యాభర్త, పిల్లలు, నా డబ్బులు అని ఇటువంటి వాటి పైన ఉన్న భక్తిని పక్కకు పెట్టి, అవి డైరెక్ట్‌గా వదలడం కష్టం గాబట్టి, మనసుకి వదిలిపెట్టు, వదిలిపెట్టు అంటే అది వినదు. అంతకన్నా ఇంట్రెస్టింగ్‌గా, రుచికరంగా ఉన్న దేన్నైనా చూపిస్తే, ఇంకా ఏమైనా ఆశలు కల్పిస్తే, అది అప్పుడు ఈ రుచి పట్టుకుంటే అందుకనే కథలు కథలుగా వండించి, వండించి, వండించి రామచంద్రమూర్తి ఇట్లా ఉంటారు, రామచంద్రమూర్తి కళ్ళట్లా ఉంటాయి, కృష్ణుల వారు ఇట్లా ఉంటారు, ఈయన ఇట్లా నవ్వుతూ ఉంటారు ఎందుకు చెప్తారు? ఆ ఆచరణలన్నీ చూపిస్తూ, ఎందుకు అంటే మనం అవి చూసి నేర్చుకోవాలి. వాళ్ళ మాటలన్నీ చెప్తూ ఉంటే వాళ్ళ పదాలన్నీ పట్టుకోవాలి. దాంతో ఆ రుచి కలిగిందంటే, అనాత్మలని, జడ పదార్థాలని వదిలిపెట్టి మన మనసు వీటికి తగులుకుంటే అక్కడి దాకా వచ్చాక ఇంక దానికి నీకు తేడా లేదు. 2 ఒకటే అని చెప్పడము, సవికల్పం నుంచి నిర్వికల్పానికి తీసుకొని వెళ్ళడం అవన్నీ స్టెప్స్ ఉంటాయి. కనీసము అక్కడైనా ఉంటాయి. మొత్తమే ఈ దేహాన్ని పట్టుకొని దేహం పైన భక్తితో ఇంక దాన్ని మెయింటెనెన్స్ అంతా ఇంతా గాదు. ఆ దేహాన్ని జూసుకుని వాసనొస్తూ మురికి కుంటలాగా, మురుగు గుంటలాగా ఉన్న మలమూత్రాలతో, రక్తంతో, మాంసంతో, ఎముకలతో నిండి ఉన్న బస్తాను జూసుకునే ఇంకా ఆ దేహం మీద ఓహో మోహం బెట్టుకుని, దాని మీద భక్తము ఇంక అంతా ఇంతా గాదు. ఎంత భక్తి అంటే దాన్ని మెయింటెనెన్స్ పొద్దస్తమానం స్నానాలు చేయించి, ఏవో సబ్బులన్నీ ఏసి రుద్ది, దానికి రకరకాల బట్టలన్నీ వేసి, దానికేమో అలంకారాలన్నీ జేసి, దానికి ఫోటోలన్నీ తీసి,
వాడికి వీడికి షేర్ చేసుకుంటూ ఓహో మురిసిపోవడమేమున్నదో, అటువంటి పిచ్చి భక్తిలో నుంచి ముందు బయటికి తెచ్చి, దేహాభిమానంలో నుంచి బయటికి తెచ్చి, ఆ తర్వాత చుట్టూ ఉన్న మమత్వంతో కూడి ఉన్న వాటన్నింటిలో నుంచి బయటికి తెచ్చి, కనీసం ఇనీషియల్‌గా సవికల్పమైన రూపాలనైనా పట్టించి, ఇంక అక్కడి నుంచి వీటన్నింటికి దూరంగా ఏదో ఒక భగవదాకారం అనుకుని దానికి భక్తమై ఉంటే, కనీసం ఆ భక్తయినా ఉంటే, ఇంక అక్కడి నుంచి నిర్వికల్పమైన భక్తము ఆత్మతో సక్తమై ఉండడము. అక్కడికి వెళ్ళొచ్చు. ఇప్పుడు ఇవన్నీ చెయ్యాలి. అది అనుపమం. దీన్ని చూపించడానికి ఏదో భార్య మీద, భర్త మీద, పిల్లల మీద, పిలికున మీద ఉన్న భక్తి ఇట్లా ఉంటుంది. ఏదో సినిమా యాక్టర్ మీద ఉన్న భక్తి, ఏదో పద్యం మీద ఉన్న భక్తి అంటే చూపించొచ్చు. అనాత్మల పైన భక్తి చూపించడం పర్వాలేదు. ఆత్మ గురించి నీకు నువ్వు తగులుకుని ఉండడం అని ఎట్లా చూపిస్తారు? ఉపమ అంటే దానికి పోలిక చూపించడం కూడా కష్టం. నువ్వసలు నీకు తగులుకుని లేవా? నువ్వు నీకు తగులుకోకుండా ఎట్లా ఉంటావు? ఫస్ట్ ఆఫ్ ఆల్. నువ్వు నీకు వేరుగా ఎట్లా ఉంటావు? మళ్ళీ కొత్తగా వచ్చి నిన్ను నువ్వు తగులుకోవడానికి, అంతకన్నా ముందు నీకు నువ్వు విడిపోయి ఉండడానికి అసలు రెండిటికి అవకాశం ఉంటుందా? నీకు నువ్వు వేరుగా ఉండి, మళ్ళీ నిన్ను నువ్వు పొందడము, నీకు నువ్వు తగులుకోవడం ఉంటాయా? అయితే ఏంటంటే నీ బుద్ధిలో నుంచి నీ గురించిన ఎరుక నువ్వే పోగొట్టుకున్నావు. అనాత్మల పైన ఉన్న ఆలోచనలతో తగులుకుని ఉన్నావు గాబట్టి, ఏదో చెప్పాలి గాబట్టి భక్తి అంటే ఆత్మను ఇట్లా తగులుకో అని జెప్పాల్సిందే గానీ, లేకపోతే దానికి ఉపమ, పోలిక చూపించడానికి ఏమీ అవకాశమే లేదు. పోనీ అట్లానే ఉన్నదనుకో, ఏదో ఒకటి చెప్పడానికి రాకపోయినా గూడా చెప్తున్నాము. నువ్వు అనాత్మని గాకుండా ఆత్మను తగులుకొని ఉన్నావే అనుకో. అప్పుడు ఆ పదం ఉన్నదా మళ్ళీ మర్చిపోవద్దు. ఈ పదమంతా చెప్తూ ఉన్న మాటలన్నీ జాగ్రత్తగా విను. దాని మూలం పట్టుకో. ఈ పదాలన్నీ చెప్తూ ఉన్న మూలమేమి? మొత్తం ఈ అసత్ ప్రపంచానికి, జగత్తుకి బీజమేమి? ఎక్కడి నుంచొస్తుంది ఇదంతా? ఏ ఆత్మతత్వం నుంచి ఈ మొత్తం సత్, అసత్తులాగా, వెలుగు, నీడల్లాగా నిజంగా ఉంటాయా వెలుగు, నీడ? కలిసి ఒకటే చోట. లేనిపోనివన్నీ ఏవో ఉన్నట్టుగా కనిపిస్తున్న వాటికి మూలమైందేమి అని ఈ పదం చెప్తూ ఉంటుంది. ప్రతి శాస్త్రంలోని ప్రతి పదము, ప్రతి మాట ఇదే విషయాన్ని చెప్తూ ఉంటే దాన్ని పట్టుకో. దాన్ని నీ మందిరం చేసుకో. అక్కడ పోయి కూర్చో. ఎక్కడ? ఈ బయట ఉన్న జడాకాశం దగ్గర నుంచి అందులో ఉన్న రకరకాల చెట్లు, బండలు, రాళ్ళు, పక్షులు వాటన్నింటి నుంచి అక్కడ బయట కనిపిస్తున్న మనుషుల దగ్గర నుంచి వాటన్నింటి పైన ఉన్న భక్తిని వదిలిపెట్టి, విభక్తమై వాటన్నింటితో విడిపడి, ఇంకక్కడి నుంచి నీ దేహం దగ్గరికి రా. ఆ దేహం మీద ఉన్న పిచ్చి భక్తి వదిలిపెట్టు. దాన్ని గూడా వదిలిపెట్టి, ఆ దేహం కనిపిస్తుంది గదా! అది అన్నమయ్య కోసం. దాన్ని వదిలి, ఆ లోపల ఉన్న ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ కోశాలన్నీ దాటి, ఆనందమయ కోశాన్ని గూడా దాటి, వాటన్నింటికి వెనకాల ఏది ఉన్నది? మూలమంతా ఈ మొత్తం జగత్తు రావడానికి మూలం అక్కడ ఉన్నదే. బీజము. అని అక్కడికెళ్ళి కూర్చున్నామనుకో, దాన్ని మందిరంగా అది ఆశ్రయం జేసుకోను దాన్ని. అనయము ఎప్పుడు అక్కడే పొంది ఉన్నవాడెవడున్నాడో, బయట ప్రపంచంలో తిరగడం గాదు. వాడి లోపలికెళ్ళిపోయి అక్కడ ఆనందమయ కోశం అవతల కూర్చుంటాడు వాడు. ఆ రకంగా ఎవ్వడుంటాడో, వాడు నిహత అఖిల భూరి మనోమలుడు. వాడి మనసులో ఉన్న మలినాలంటే కామాలు. చెప్పుకున్నాం గదా! కోరికలు. మనసు జారిపోవడానికి, మనసులో ఏదైనా కోరిక కలిగిందంటే డైరెక్ట్‌గా వచ్చి ప్రపంచంలో ఉన్న వస్తువు పైకెళ్ళిపోతుందది. ఆత్మ దగ్గర నుంచి జారి డైరెక్ట్‌గా జిజ్ అని ఎళ్లి ఆ అనాత్మ వస్తువుని పోయి తగులుకుంటుంది టపీమని. అటువంటివన్నీ మలినాలు. మాలిన్యాలు, పాపాలు, అఘములు మొదలైనవి. కిల్బిషాలు ఎన్నో పేర్లు పెట్టి పిలుస్తారు. విషయం అది. నీ కోరిక. ఏదైనా ఒక శబ్దం విన్నావు, మనసిటొచ్చేసింది. ఏదో ఒకటి చూసావు, మనసిటొచ్చేసింది. ఏదో ఒక వాసన పీల్చావు, మనసిటొచ్చేసింది. అవన్నీ పాపాలు కదా! జారిపోయావు ఆత్మస్థితి నుంచి. ఆత్మకి వాసన చూడటము, దృశ్యం చూడడము, శబ్దం వినడం ఇట్లాంటివన్నీ ఉండవు మరి. నువ్వు ఇవన్నీ చేయడానికొచ్చేసావంటే, ఈ అనాత్మల్లోకొచ్చేసావని అర్థం. అటువంటి భూరి ఎన్నో ఉండొచ్చు. అఖిలం మొత్తం అన్నీ గూడా నిహతం లేకుండా పోతాయి. నువ్వు అక్కడే లోపలే కూర్చున్నావనుకో, ఇక్కడికి జారట్లేదనుకో,
ఇంకివన్నీ ఉండవు గదా! ఆటోమేటిక్ క్యాన్సెల్ అయిపోతాయి. అది విషయం. ఇంక వాడు సద్వినుతుడు. సత్ మార్గంలో ఉన్న వాళ్ళ చేత అనుతింపబడేవాడు వాడు. వాడికింక విరక్తి గాకపోతే రాగం ఎక్కడుంది? కామం లేకపోతే రాగం ఉండదు. మన దగ్గర లేని వస్తువుల పైన కామం ఉండొచ్చు. ఉన్న వస్తువుల పైన రాగం ఉండొచ్చు. ఆ రాగం లేకపోవడమే నా దగ్గర ఏదైనా వస్తువు లేకపోతే కామం, కోరికుంటుంది. పోయి తెచ్చుకోవడానికి ప్రయత్నాలు, అనవసరమైన కర్మలు జేస్తుంటాము. మళ్ళీ నాకెందుకురా ఇన్ని కర్మలు అనుకుంటూ, నాకేమి ఈ కర్మ అనుకుంటూ తిరుగుతాము. ఆ కర్మ మనమే తగిలించుకుని పైగా. ఎందుకు కర్మలు తగిలించుకుంటాము? కోరికుంటుంది కాబట్టి. కోరికింతకేమి? మన మనసులోని పాపం, దోషం. అది లేదనుకోండి, నా దగ్గర ఏ వస్తువులు ఉన్నాయని లేవు, లేవని లేవు. అనాత్మలతోటి నాకు కనెక్షనే లేదు. భక్తమైన గాలేదు నేను. అనాత్మల పైన నాకు భక్తే లేదు. నేను వాటితోటి భక్తం గాలేదు. విభక్తమై ఉన్నానంటే విరక్తిగాకేముంటుందక్కడ? నేను అనాత్మలను చూసి నేను చాలా ఆనందిస్తున్నాను అంటే రక్తి ఉంటుంది, రాగం ఉంటుంది. అనురాగం అని అంటే అనుసరించి ఆ వస్తువులను, మనుషులను వాటిని చూసి వాటిని అనుసరించి నాకు వాటి పైన ఉన్న రాగము అంటే అవి నన్ను ఆనందింపజేస్తాయి అని అభిమానం ఉంటుందో, ఆ అనురాగము ఇంకెందుకుంటుంది? నేను భక్తమైతే రాగం ఉంటుంది. నేను విభక్తమైతే విరాగం ఉంటుంది. విరక్తి ఉంటుంది. నేను సక్తమైతే రాగం ఉంటుంది. సక్తమయ్యానంటే రక్తి ఉంటుంది. నేను విభక్తమయ్యానంటే నాకు విరక్తి ఉంటుంది. అట్లా ఉంటుంది పరిస్థితి. విరక్తి కలిగింది అంటే బోధ ఉంటుంది. జ్ఞానం కలుగుతుంది. వైరాగ్యం కలిగితే జ్ఞానం గ్యారంటీ. ఈ కనెక్షన్ మీరు ఎవ్వరికి వాళ్ళు మీ మనసులో చేసుకోవలసి ఉంటుంది. భక్తి, జ్ఞానము, వైరాగ్యము ఇదొక పెద్ద త్రిపుటి. భక్తి లేకపోతే భక్తిని ప్రాపంచికమైన విషయాలపైన భక్తి ఉంటే వైరాగ్యము, జ్ఞానము 2 క్యాన్సెల్. ప్రాపంచికమైన విషయాలపైన భక్తి గాదు. ఆత్మతో నీకు శక్తి ఉన్నది అంటే, రక్తి ఉన్నది అంటే, రాగం ఉన్నది అంటే, ఓన్లీ అప్పుడే బోధ, విరక్తులు, జ్ఞాన వైరాగ్యాలు. భక్తి లేకుండా జ్ఞాన వైరాగ్యాలు కలిగే అవకాశం లేదు. ఏ భక్తి మళ్ళీ? ప్రాపంచికమైన విషయాలతో తగులుకుని ఉంటే ఆ భక్తి ఏదున్నదో అది గాదు. ఆత్మకు తగులుకుని ఉండడం అన్న భక్తి ఏదున్నదో, దానికి సక్తమై ఉండడం ఏదున్నదో అదుంటే మాత్రమే జ్ఞాన వైరాగ్యాలు కలిగేది. ప్రపంచంలోని విషయాలతో కూడా తగులుకుని ఉంటాను. ఆత్మతో కూడా తగులుకుని ఉంటాను అంటే ఒకే సమయంలో 2 చేయడం కుదరదు. ఒక్కటే ఒరలో 2 కత్తులు ఉండేందుకు అవకాశమే లేదు. ఒక్కటే మనసులో ఒకేసారి ఆత్మ గురించిన రాగము, అనాత్మ గురించిన రాగము 2 ఉండవు. ఒకే మనసులో ఒకటే మనసన్న ఒరలో అందుకనే వాటిని కోశాలని పిలిచింది. మన తైత్తిరీయం. కోశం అంటే ఒర. కత్తి బెట్టుకునే ఒర ఉంటుంది గదా! కోశం. అట్లా ఉంటుంది మనసు. మనసు ఒరలాగా ఉంటుంది. అది అనాత్మల్ని లోపల పెట్టుకున్నది అంటే, ఆత్మను పెట్టుకోదింక. ఆత్మను లోపల పెట్టుకున్నది అంటే, అనాత్మల్ని పెట్టుకోదింక. అది దేన్ని తగులుకొని ఉన్నది దాన్ని బట్టి జ్ఞాన వైరాగ్యాలు నీకున్నాయా లేవా అని ఉంటుంది. అనాత్మలతో అది భక్తి చేసింది అంటే, అజ్ఞానము, రాగము ఉంటాయి. ఇంకో రకంగా జెప్తాను. అనాత్మలతో అది భక్తి చేసింది అంటే, కర్మలు, రాగాలు, రక్తులు ఉంటాయి. ఆత్మతో భక్తి చేసింది అంటే జ్ఞానము, విరక్తి ఉంటుంది. వైరాగ్యం. ప్రాపంచికమైన విషయాలపైన దానికి భక్తి ఉన్నది అంటే కర్మలు, రాగాలు ఉంటాయి. ఆత్మతో తగులుకుని ఉన్నది అంటే జ్ఞానము, వైరాగ్యము ఉంటాయి. ఈ కాంబినేషన్ చూసుకోకపోతే ఒకటి మిస్ అయిందంటే మిగిలిన 2 కూడా మిస్ అయిపోతాయని చూసుకోకపోతే, మనం ఏం చేస్తున్నాం మన పొజిషన్, మన సిట్యుయేషన్ మనకర్థం కాదు. మనం మన ప్రస్థానంలో ఎక్కడ ఏ పాయింట్‌లో ఉన్నామని తెలియాలంటే, ఈ మూడిట్లో నాలో ఎంత ఉన్నాయని చూసుకోవాలి. ఒకటే మనసులో 2 ఒకటేసారి ఉండవు. అటు ఇటు ఆపోజిట్
పరస్పర విరుద్ధమైన, పరస్పర వ్యతిరేకమైన విషయాలు ఒకటే ఒరలో ఒక్కటేసారి ఉండవు. సరే ఇంతకి వాడికి ఎట్లోకట్ల ఆ భక్తి అంటే ఏదో ఒక ప్రాపంచికమైన విషయాల పైన భక్తి గాదు. ఆత్మ రతి కలిగితే, ప్రాపంచికమైన విరతి కలిగితే, కర్మలు తొలగి జ్ఞానం కలిగితే, అప్పుడు వాడిలో ధృతి ఉంటుంది. ఈ ధృతి గురించి చెప్తూనే ధ్రువుడు అని ధ్రువ పదమని చెప్తూ వచ్చారు. అప్పుడు నీకు మార్పు లేని ఒక స్థిరమైన పదం తెలుస్తుంది. ఆ తర్వాత వీర్యము. ఈ మొత్తం అంతా జగతంతా అంకురించడానికి కావలసిన శక్తి అంతా ఎక్కడి నుంచొచ్చింది? అది నువ్వే అన్న విషయం తెలుస్తుంది. ఇవన్నీ మనకు కలిగి ఉండాలి అంటే, మనకేమి కావాలి అన్నవి చూపిస్తూ ఉన్నారు. ఇవన్నీ ఎవడు కూడి ఉన్నాడో, సమన్వితుడై ఉన్నాడో, వాణ్ణి ఓహో! వీటితో కూడి ఉన్నాడురా వాడు అని అనతగి ఉంటాడు వాడు. అప్పుడు చెప్పొచ్చు వాడిలో ఇవన్నీ ఉన్నాయి అని. అప్పుడేం జరుగుతుంది నెక్స్ట్? భక్తి, జ్ఞాన, వైరాగ్యాలు కలిగాయంటే ధృతి, వీర్యం తెలిసింది అంటే నెక్స్ట్ జరిగేదేమి? బయటి వాళ్ళు వీడిని ఓహో! ఇవన్నీ కూడి ఉన్నవాడురా వీడు అని అనొచ్చు, అనకపోవచ్చు అది పెద్ద విషయం గాదు. వీడి లోపలేం జరుగుతుంది? భూరి సంస్కృతి భయంకరంగా తగులుకుని ఉన్న సంసారమంతా గూడా ఆ మహత్తరమైన దుఃఖము తొలగిపోతుంది. ఇంక వాడు ఎన్నడూ అందడు దాన్నింక మళ్ళీ పొందడు. అపునరావృత్తి ఆ విధంగా కలుగుతుంది అని చెప్తూ ఉన్నారు. ఆ తర్వాత ఇక్కడున్న 2, 3 విషయాలు మన మూలంలో లేవు కాబట్టి నేను దాటుకుంటూ వెళ్తున్నాను. ఒక అందమైన విషయం చెప్తాను. పోయిన వారం గూడా కొన్ని విషయాలు ఇవి లేవని చెప్పుకుంటూ నేను దాటుకుంటూ వెళ్ళాను. ఇవాళ గూడా 2 పద్యాలవి దాటి వెళ్తున్నాను. కానీ ఒక అందమేమి అంటే ఇంతవరకు నేను కర్మల్లో ఉన్నవాళ్ళు, ఉపాసనల్లో ఉన్నవాళ్ళు తెలుగులో పద్యాలను, సంస్కృతంలో శ్లోకాలను ప్రాక్షిప్తాలుగా ఉంచుతూ ఉంటే చూస్తూ వచ్చాను. అయితే మొదటిసారి ఇక్కడ కర్మోపాసనలు గాదు గానీ, జ్ఞాన మార్గంలో ఉన్నవాళ్ళెవరో పండితులు చాలా అందమైన పద్యాలు, మనకు పనికొచ్చే పద్యాలే ఇందులో ఈ ఘట్టంలో ఉంచారు. మీరు కావాలంటే నెమ్మదిగా చదువుకోండి. మూలంలో లేవు అని ఒక కారణము. రెండోదేంటంటే అవన్నీ వాద ప్రతివాదాల పద్ధతిలో ఉంటుంది. ప్రశ్నోత్తర పద్ధతిలో ఉంటుంది. ఎట్లా అంటే భాష్యాల్లో చూపించే మన పూర్వపక్షి ప్రశ్న, సిద్ధాంతి సమాధానంలాగా ఆ మోడల్‌లో ఉన్న ఎవరో పండితులు, శాస్త్రాలు చదువుకున్న వాళ్ళు, అది కూడా శంకర భాష్యాలు చదువుకున్న వాళ్ళు, దానితో భక్తమై ఉన్నవాళ్ళు. శంకర భాష్యంతో కూడిన అద్వైత శాస్త్రాల పైన భక్తి కలిగి ఉన్నవాళ్ళు ఇక్కడ ఈ పద్యాలనుంచారు. పద్యాలు చాలా బాగున్నాయి. కానీ ఏంటంటే, ఇక్కడ ఈ ఘట్టంలో ఈ విధంగా వాదోపవాదాలు, పూర్వపక్షుల ప్రశ్నలు, సిద్ధాంతి సమాధానాలు ఇక్కడ లేవు. అక్కడ కూర్చొని ఆ సభలో వాళ్ళు అందరూ రాజుగారు, పృథుగారు చెప్తూ ఉంటే ఆ సభాసదులు వింటూ ఉన్నారు అంత మాత్రం. అక్కడ డిస్కషన్స్ ఏమీ లేవు. ఆయన నాకు తెలిసింది నేను చెప్తున్నాను అని చెప్పే ప్రీఫేస్ చేసి మొదలుపెట్టాడు. కాబట్టి ఇక్కడ డిస్కషన్ లేదు. ఆ కారణం ఒకటి. మూలంలో లేవు. ఆ కారణం ఒకటి. అందుకని ఈ 2 కారణాలకి వదిలేస్తున్నాను గానీ, మొదటిసారి యాక్చువల్‌గా అద్వైతాన్ని నమ్మిన వాళ్ళు, జ్ఞాన మార్గంలో ఉన్నవాళ్ళు, కొన్ని శ్లోకాలను ఈ విధంగా ప్రాక్షిప్తాలుగా ఉంచడము, చూడడము మొదటిసారి కాబట్టి చాలా సంతోషం అనిపించింది. సరే. ఆ తర్వాత కావున మీరలు ఆ వాసుదేవుని అధికారానుసారమున నిశ్చితార్థ ఫలసిద్ధి గలవారలై మనోవాక్కాయ కర్మంబుల నిష్కపట వృత్తిన్ తగిలి వినుతిన్ అతి పరిచర్యాపూర్వకంబుగా కామదుఘంబులైన అతని పాదపంకజంబులు భజింపుడో అదియునుగాక. కావున కాబట్టి మీరందరూ కూడా ఆ వాసుదేవుని అధికార అనుసారంబుగా మీ అధికారాన్ని బట్టి మనకు 2 రకాల అధికారాలుంటాయి. మనకైతే కర్మాధికారం ఉంటుంది. లేదా జ్ఞానాధికారం ఉంటుంది. కర్మణి ఏవ అధికారః తే
అని మన భగవంతుడు చెప్తూ కర్మాధికారుల కోసం చాలా శ్లోకాలు చెప్తూ వచ్చారు. జ్ఞానాధికారుల కోసం ఆత్మపరంగానే ఉపదేశం చేస్తూ వచ్చారు. పైగా జ్ఞాననిష్ట, కర్మనిష్ట అని రెండే 2 మార్గాలుంటాయి అని ఆయనే భగవద్గీతలో చెప్తూ వచ్చారు. కాబట్టి మనకు మొత్తం కలిపి రెండే 2 అధికారాలుంటాయి. నాకు జ్ఞానానికి అధికారం ఉన్నదా యోగ్యత? నాకు కర్మలకే అధికారము ఉన్నదా? దానికోసమే నాకు యోగ్యత, అర్హత ఉన్నదా అని మనకు తెలియాలి. మనము జ్ఞానాధికారులమా? కర్మాధికారులమా? అని తెలియకుండా ఈ శాస్త్రాలు చదువుకుంటే చాలా కష్టంగా ఉంటుంది. మన మనసు కర్మలను తగులుకొని ఉన్నదనుకోండి. మన మనసు ఇక్కడ చూపించినట్టు మన భక్తి మొత్తము ప్రాపంచికమైన విషయాలపైన ఉన్నది. విరక్తి లేదు. రాగం ఉన్నది ప్రాపంచికమైన విషయాలపైన. అటువంటప్పుడు బోధ ఉండదింక. కర్మే ఉంటుందని చెప్పుకున్నాం అందుకనే. మనం అప్పుడు కర్మాధికారులము. కానీ ఎప్పుడైతే మన మనసు ఆత్మను గట్టిగా తగులుకొని ఉన్నది, అనాత్మల పైన విరక్తితో ఉన్నది అంటే, అప్పుడు దానికి ఆటోమేటిక్‌గా బోధ అంటే జ్ఞానమే ఉంటుంది. అప్పుడు మనం జ్ఞానానికి అధికారులము. జ్ఞాన నిష్టలో ఉన్నామని అర్థం. అందుకనే ఇది తెలుసుకోవడం అంత ముఖ్యము. భక్తి జ్ఞాన వైరాగ్యాలు మనలో ఎక్కడెక్కడున్నాయి, ఎంత ఉన్నాయని మనకు తెలియకపోతే, మనము ఏ నిష్టలో ఉన్నాం, ఏ మార్గంలో ఉన్నామని మనకు అర్థం గాదు. అటువంటప్పుడు ఏం జరుగుతుందంటే, శాస్త్రాల్లో 2 చెప్తారు. జ్ఞాననిష్ట చెప్తారు, కర్మనిష్ట చెప్తారు. అయితే మనం ఏ నిష్టలో ఉన్నామో తెలియకుండా 2 చదువుకున్నామంటే, ఏది పాటించాలో అర్థం గాకుండా, అటు ఇటు గాకుండా ఉంటాము. మనకా క్లారిటీ ఉండాలి. మన గురువులు చెప్పరని గాదు. వాళ్ళు చాలా క్లియర్‌గా ఇదిగో ఇక్కడి నుంచి ఉన్నవన్నీ కర్మిష్ఠులకు, ఇదిగో ఇక్కడి నుంచి ఉన్నవన్నీ జ్ఞానులకు అన్నట్లా కొంచెం ఎట్లో ఒకట్ల సూచన చేస్తారు వాళ్ళు. కానీ ఆ సూచనలు గూడా పట్టుకునేందుకు మనకు అర్థం గావాలి. పైగా మనం ఎక్కడున్నామో మనకు మన సంగతి దెలియాలి. మనం ఎక్కడున్నామో మనకు తెలియాలి. చదువుతున్న శాస్త్రాల్లో ఏ సెక్షన్ ఎవరికి చెప్తున్నారు అని తెలియాలి. ఇక్కడ నీ అధికారాన్ని బట్టి అని చెప్తున్నారు. ఎవరికి వాళ్ళు మీరందరూ మీ అధికారాన్ని బట్టి అంటే మీరు జ్ఞానాధికారులైనా కూడా ఆ వాసుదేవాన్నే పట్టుకునేది. మీరు కర్మాధికారులైనా సరే ఆ వాసుదేవాన్నే పట్టుకునేది. ఎట్లా? ఇంతకి వాసుదేవం అంటే ఏంటి? అందుకనే మళ్ళీ ఇందాక కూర్చొని నేను అదిగో అక్కడి నుంచి వెనక్కి వెళ్ళడం గురించి చెప్పుకుంటూ వచ్చాను. మన అంతఃకరణము 4 విధాలుగా ఉంటుంది. మనోబుద్ధి, చిత్తాహంకారాలని అహంకారంగా ఉంటే కర్మలు చేస్తూ ఉంటుంది. మనోబుద్ధులుగా ఉంటే వాటి వృత్తులు వాటికుంటాయి. చిత్తంగా ఉన్నది అంటే మాత్రమే కామం లేకుండా శుద్ధమై ఉంటుంది. ఎప్పుడైతే మనసు కోరికలున్నాయంటే మన అంతఃకరణము మనసుగా ఉంటుంది. ఇంతకిది విషయం. కోరికలున్నాయంటే మన అంతఃకరణం మనసుగా ఉంటుంది. అందుకనే మనసెప్పుడు మలినమై ఉంటుంది. ఇప్పుడు అందులో కోరికలు లేకుండా పోయాయంటే మన అంతఃకరణమే అద్దంలాగా ఉన్నది అంటే శుద్ధమై ఉంటుందంటే అది చిత్తమవుతుంది. అదప్పుడు వాసుదేవమై ఉంటుంది. ఆ వాసుదేవాన్ని మీరు భజించవలసి ఉంటుంది. అంటే విభజనము విడిపోకండి మీరు. మీ అంతఃకరణంతో కనీసం దాంతో తగులుకొనుండండి. మీ అధికారాన్ని బట్టి, కర్మలను బట్టైనా సరే, మీ అంతఃకరణాన్ని వాడుకోవాల్సి ఉంటుంది. మీ జ్ఞానాన్ని బట్టైనా సరే, ఎందుకంటే మీరు జ్ఞాన మార్గంలో ఉన్నారంటే, మీలో ఉన్న ఆ అంతఃకరణమే మీకు గురువై ప్రవచనం చేస్తూ ఉంటుంది. మీకు బోధ చేస్తూ ఉంటుంది. ఒకవేళ మీరు కర్మ మార్గంలో ఉన్నారు, కర్మాధికారులై ఉన్నారంటే, మీ మనసే మీకు కర్మలకు ఎంకరేజ్ చేస్తూ ఉంటుంది. మిమ్మల్ని కర్మల్లో ప్రోత్సహిస్తూ ఉంటుంది. ఆ విధంగా దాన్నే పట్టుకుని ఉంటాం మనము. అనుమానం లేదు. అయితే మీ అధికారాన్ని బట్టి మీరు మీ నిశ్చితార్థము. ఒకవేళ కర్మాధికారులనుకోండి మీరు. అందుకోసం గూడా నిశ్చయంగా మీకు కొన్ని అర్థాలు సిద్ధిగా కలగాలని కోరుకుంటారు. ఎట్లా? కర్మల్లో ఉన్నారు అంటే ప్రపంచంలో నేనిది చేయాలనుకుంటున్నాను, ఇది సాధించాలనుకుంటున్నాను, ఇది పొందాలనుకుంటున్నాను, ఈ ప్రమోషన్ కావాలి, ఈ సీట్ కావాలి, ఇది జాబ్ కావాలి, డబ్బులు కావాలి, ఇల్లు కావాలి, కారు కావాలి అని కర్మాధికారులు కర్మలు చేస్తే ఈ ఫలితమొస్తుంది. నేనిట్లా వాటిని పొంది అనుభవిస్తాను అని కోరుకుంటారు. అట్లా అయినా సరే, దానికైనా సరే మనకు వాసుదేవం కావాల్సిందే. చిత్తం లోపల ఉండి తీరవలసిందే. ఆత్మ లేకపోతే కర్మలు చేయడానికి అవకాశం ఉండదు. నిశ్చయంగా నాకు ఈ ఫలితం గావాలి. నేను కష్టపడి చదువుకుంటున్నాను.
నాకు ఉద్యోగం గావాలి, లేతే కాలేజ్‌లో సీట్ కావాలి, లేతే ఏదో గావాలి. లేదా వాడొకవేళ జ్ఞానానికి అధికారి అయి ఉన్నాడంటే, వాడికి అప్పుడు గూడా నిశ్చయంగా ఒక అర్థము కావాలి. ఆత్మ గావాలి. ఆత్మే పరమార్థంగా, ఫలంగా సిద్ధించాలని కోరుకుంటాడు వాడు. అప్పుడు గూడా మళ్ళీ అదే గావాలి. లోపల ఉన్న చిత్తం ఏదున్నదో అది లేకపోతే ఆత్మను భజించడము ఉండదు. అందుకని నీకు కర్మాధికారమైనా సరే, నువ్వు కోరుకున్న ఫలితాల కోసం దాన్నే పట్టుకోవాలి. లోపలే పట్టుకోవాలి. బయట మిగిలిన వాళ్ళు హెల్ప్ చేయగలరు. నువ్వు నిజంగా ఏదో ఒక పెద్ద కాలేజ్‌లో సీట్ తెచ్చుకోవాలనుకుంటే గూడా, బయట వాళ్ళని ఎంతమందిని పట్టుకుంటావు? డబ్బులిచ్చి సీట్లు కొనుక్కుంటానో, లేకపోతే రికమెండేషన్స్ తోటి తెచ్చుకుంటాను ఇట్లాంటివన్నీ పక్కన పెడితే, నువ్వు కష్టపడి చదువుకుంటేనే తప్ప, లోపల నుంచి నీకు అవకాశం రాదు. కాబట్టి లోపలున్నదేమి వాసుదేవమున్నది. వాసు అంటే వసించి ఉన్నది సత్. దేవం అంటే ప్రకాశిస్తూ ఉన్నది చిత్. ఆ సచ్చిత్ ఏదున్నదో, ఆ తత్వం లేకపోతే బయట నువ్వు ఎన్ని అధికారాలతోటి ఏ కర్మలు చేసినా, ఎన్ని అధికారాలతోటి ఏ జ్ఞానానికి ప్రయత్నాలు చేసినా వ్యర్థమవుతాయి. నిశ్చితార్థమైన ఫలము సిద్ధించాలి అంటే మాత్రం ఇది కనెక్షన్ ఉండాలి. కాబట్టి ఆ కనెక్షన్ పెట్టుకో. నీ లోపల నీతో నువ్వు ముందు కనెక్షన్ పెట్టుకో. ఆ విధంగా కలవారలే. అంటే నేను చేస్తాను కదండీ! భగవంతుడి దయ అండి. నా ప్రాప్తం ఉంటేనండి, ఎవరైనా హెల్ప్ చేస్తేనండి అనుకుంటూ తిరిగావనుకో, భగవంతుడి దయ అండి అన్నావంటే, అది దైవికమైన విషయము. నా ప్రారబ్ధం అండి అన్నావనుకో, నీ కర్మలు గాబట్టి ఆధ్యాత్మికమైన విషయము. వాడెవడైనా హెల్ప్ చేస్తేనండి అన్నావనుకో, అది భౌతికమైన విషయము. ఈ రకంగా ఈ మూడిటి వల్ల ఉపయోగం లేదు గానీ నేను అని నీకొకవేళ అర్థమైందంటే మాత్రము, వెంటనే కర్మాధికారం నుంచి జ్ఞానాధికారంలోకి వెళ్ళిపోవచ్చు నువ్వు. ఈజీ. ఏదో ఒకటి నీ ఇష్టము, నీ అధికారాన్ని బట్టి ఆ వాసుదేవుడిని పట్టుకో. నీకు ఒక నిశ్చయమైన అర్థము, ఫలము సిద్ధిగా కలగాలి అంటే మాత్రం మనస్సు, మాట, నీ చేష్ట 3 గూడా ఒక్క పద్ధతిలో ఉండాలి. ఒకవేళ నీ మనసులో నువ్వోటి అనుకుంటావు, మాటగా ఓటంటావు, చేతులతో ఓటి ఇంకేదో జేస్తూ ఉంటావు అంటే మాత్రం అశుద్ధిగా ఉంటుంది. ఇంక దాంతోటి నువ్వు ఏది సాధించలేవు. నువ్వు మనసులో ఒకటి సంకల్పం చేస్తావు, అది నేను చేస్తానని చెప్తావు, అట్లనే చేస్తూ ఉన్నావు అంటే అప్పుడు త్రికరణ శుద్ధి 3 కరణాలు ఒకే మాట మీద ఉన్నాయి గాబట్టి, దాంతో నువ్వేదైనా సాధించొచ్చు. పైగా నిష్కపటంగా, ఏ కపటం లేకుండా, మాయ, మర్మం లేకుండా నిన్ను నువ్వు మాయ జేసుకుంటే ఎవరిని మోసం చేస్తున్నావు. ఆత్మద్రోహం నువ్వే చేసుకుంటావు. నువ్వు మనసులో ఒకటి పెట్టుకొని ఇంకేంటో చెప్తూ, ఇంకేంటో చేస్తూ ఉంటే పక్కన వాడిని మోసం చేస్తున్నా అనుకుంటున్నావు గానీ, నీకు నువ్వే ఆత్మాపకారం చాలా ఎక్కువగా చేసుకుంటావు. సరే ఎనీవే ఈ రకంగా నువ్వు నిష్కపటంగా ఉండి, ఆ రకంగా తగులుకోవడం ముఖ్యం. వినుతిని చాలా గొప్పగా, అతి పరిచర్యాపూర్వకంగా, గొప్పగా సేవించాల. లోపల ఉన్నది ఏంటో చెప్తూ ఉంటుంది. దాన్ని గ్రహించాలి. నీ లోపోని నువ్వు భగవంతుడే నాలో కూర్చొని చెప్తున్నాడనుకో పోనీ. ఆ విధంగానైనా సరే లోపల జరుగుతూ ఉన్నదాన్ని నువ్వు గ్రహిస్తూ ఉండాలి. లోపలేం జరుగుతుందో నీకు పట్టించుకోవడం, అర్థం చేసుకోవడం రాదు. ఎంతసేపు బాహ్యమైన విషయాల గురించి ఆలోచన చేస్తూ ఉన్నావు అంటే, జారిపోతూనే ఉంటావు. ఎందుకంటే బాహ్యమైన వాటిలోకి వెళ్ళిందంటే మనసు జారుతుంటుంది కాబట్టి. కామదుఘం నీ కోరికలన్నీ బయటున్నాయనుకుంటున్నావా? ఆ కోరికలన్నీ తీర్చేది లోపలే ఉన్నది నువ్వే. కాబట్టి అతని అంటే ఎవరు? ఆత్మ యొక్క పాదం పట్టుకున్న పైన పదం పట్టుకున్నావా? ఇక్కడెక్కడో. ఇక్కడెక్కడో పదం పట్టుకున్నావు గదా! ఆ పదం యొక్క పాదం ఇక్కడ పట్టుకో పట్టు. పాదాలు తెలియాలి. పాదాలుండాలి. పాదము అంటే అర్థము దానంతట అది వెంటనే ఒకవేళ రాకపోతే పదం పట్టుకో, వాక్కు పట్టుకో. ఆ మాటల్లో నుంచి అర్థం తెలుసుకుంటూ ఉండు. దాన్ని భజించు. దానికి విడిపడి కనీసం శ్రవణం కూడా చేయకుండా విభక్తమై వేరుపడి ఎక్కడెక్కడో కర్మలు చేస్తూ తిరిగి, లేదా అప్పుడప్పుడు శ్రవణం చేస్తావు కానీ మాత్రం మనసంతా ఎక్కడెక్కడో నిలబెట్టుకొని, ఈ రకంగా ఆత్మకు నీకు నువ్వు వాసుదేవుడంటే ఇంతకెవరనుకుంటున్నావో నువ్వే. ఆత్మ అనర్థం. ఆత్మ అంటే నువ్వే నీ స్వరూపం. నీకు నువ్వు దూరమై నశించిపోకు, జారిపోకు. నిన్ను నువ్వు భజించు. చేరుకుని తగులుకుని ఉండు.
నన్ను నేనెట్లా తగులుకుంటానండి అంటే, అందుకనే చెప్తున్నాము. దాన్ని ఎక్స్‌ప్లెయిన్ చేయడం కష్టం కాబట్టి ఎట్లో ఒకట్లా అనాత్మల్ని తగులుకోకు, నిన్ను నువ్వు తగులుకో అని చెప్పాల్సొస్తుంది గానీ, నిన్ను నువ్వు తగులుకోవడం, నిన్ను నువ్వు విడిపోవడం ఎట్లా ఉంటుంది? నా జహాతి న హీయతే ఎవడైనా సరే. మోక్షము లేదు, బంధము లేదు. వదిలిపెట్టేది లేదు, పట్టుకునేది లేదు. ప్రయత్నం చెయ్యి, చెప్తున్న విషయాన్ని అర్థం చేసుకో కూర్చో అని చెప్తూ ఉన్నారు. పట్టు విడుపు అవసరమే లేని ఆ ఆత్మతత్వాన్ని పట్టుకో అని ఎందుకు చెప్తున్నారు అంటే, అక్కర్లేనివన్నీ పట్టుకున్నావు వాటిని వదిలిపెట్టు అని చెప్పడం వరకు మాత్రమే. నిజంగా నువ్వు కష్టపడి ఆత్మను పట్టుకోవాల్సిన అవసరం లేదు. నిన్ను నువ్వెట్లా పట్టుకుంటావో. కూర్చో ఆలోచన చేసుకో. రూఢిని ఈశ్వరుడు స్వరూపంబునంజేసి పూని విశుద్ధ విజ్ఞాన ఘనుడు అగుణుడు అయినన్ తాను అరయని కర్మ మార్గమునందు వ్రీహ్యాది ద్రవ్యములను శుక్లాది గుణము విస్ఫురత్ అవఘాతాది సత్క్రియలును మంత్ర సంచయము సంకల్పము యాగ సాధ్యమైనట్టి అఖండ ఉపకారము ఘన పదార్థ శక్తి మరి జ్యోతిష్టోమ సవన ముఖ్య నామత బహు విశేష గుణతను మెరయును అట్టి అధ్వర రూపమై అఖిల జగమునందు అనిసెంబు ప్రఖ్యాతి నొందుచును ఉండును. ఈ ఆత్మ ఎట్లా ఉంటుంది? రూఢిగా నిరూఢమైన ఈ ఈశ్వర శక్తి స్వరూపం ఆత్మగా ఉంటుంది. ఆ విధంగా చేసి పూనుకుని విశుద్ధమది. ఇప్పుడు ఈశ్వరుడు అయినా సరే కృష్ణుడు, రాముడు అని ఏదైనా వాసుదేవుడు అని ఒక రూపాన్ని చూపించామంటే అది శుద్ధ బ్రహ్మమవుతుంది. ఎందుకు అంటే మనకు అనాత్మలు కూడా తెలుస్తూ ఉంటాయి. సాకారంగా, సవికల్పంగా చూస్తూ ఉంటాము. ఆత్మగా కూడా తెలుస్తూ ఉంటుంది. ఆ విధంగా ఒకవైపు ఆత్మలు, ఒకవైపు అనాత్మ 2 అన్నీ తెలుస్తూ ఉంటాయి. వేరు వేరుగా అనుకోండి. అప్పుడది శుద్ధ బ్రహ్మ స్వరూపము. ఎప్పుడైతే అసలు అనాత్మలేవి వేరుగా, నాకు వేరుగా ఏమీ లేదు అంతా నేనుగానే ఉంటే అది నిర్వికల్ప బ్రహ్మము. ఎప్పుడైతే ఆత్మే అసలు అర్థం గాదు, అనాత్మలతో మాత్రమే తగులుకొని ఉన్నాను అంటే అప్పుడది మలినమైన బ్రహ్మము అని 3 విధాలుగా ఉంటుంది బ్రహ్మమని మనము మన దక్షిణామూర్తి స్తోత్రంలో చదువుకుంటూ వస్తూ ఉన్నాము. ఇప్పుడిక్కడ నిర్వికల్పమైన బ్రహ్మను పట్టుకునేందుకు అవకాశం లేదు. ఇంకా అంత స్థితి కలగలేదన్న వాళ్ళ కోసం చెప్తూ ఉన్నారు. అటువంటి స్థితిలో ఉన్న పృథువు చెప్తూ ఉన్నాడు. అక్కడ కూర్చుని వింటూ ఉన్న ఆ సభాసదులు అక్కడే ఉన్నారు. చెప్తూ ఉన్న మన పృథువు గారు ప్రవచనకర్త గూడా అక్కడే ఉన్నాడు. ఇంకా నిర్వికల్పం దగ్గరికి రాలేదు. సవికల్పమే. ఇంకా అందుకని ఇక్కడి నుంచి మన పృథువుని నిర్వికల్పానికి తీసుకొని వెళ్ళడం కోసం గురువులొస్తారు. ఇప్పుడు ఉపదేశం మొదలుబెడతారు తర్వాత. ఇక్కడ మాత్రం అదిగో శుద్ధమైన బ్రహ్మ స్వరూపము విజ్ఞాన ఘనమది. అగుణమై ఉండి కూడా దానికి గుణాలు లేకపోయినా కూడా తాను అరయని కర్మ మార్గమునందు దానికి లేని కర్మ మార్గంలో ఏవో కర్మలు చేస్తూ ఉన్నట్టుగా, ఏవో ద్రవ్యాలుగా ఉన్నట్టుగా, ఏవో కర్మలుగా ఉన్నట్టుగా, ఏదో గుణాలతో, కర్మలతో, ద్రవ్యాలతో మంత్ర సంచయము, మంత్ర సమూహాలుగా, సంకల్ప రూపంగా, యాగంలో, యజ్ఞంలో సాధించవలసిన సాధ్య వస్తువు ఫలం రూపంగా, అఖండమైన ఉపకారము సాధన రూపంగా, అందుకోసం కావలసిన పదార్థాలు ద్రవ్య రూపంగా, ఆసక్తులుగా, జ్యోతిష్టోమము మొదలైన యాగ రూపాలుగా రకరకాల పేర్లతో ఉన్నదంతా ఏమి ఒక యజ్ఞం చేస్తున్నావే అనుకో నువ్వు. ఆ చేస్తూ ఉన్న యజమానివి నువ్వు. మంత్రాలు చదువుతూ ఉన్న ఋత్వికులు. ఆ మంత్రాలు. ఆ మంత్రాలు చదువుతూ హవిస్సులను వేస్తూ ఉన్న హవిస్సులు. ఆ హవిస్సులు ఏ అగ్నికుండంలో వేస్తున్నా ఆ అగ్నికుండము, అందులోని అగ్ని, అందులోని సమితలు, అందుకు కావలసిన యాగ సామాగ్రి, వీటి వల్ల వీటన్నింటితో చేసే ఆ కర్మలు, దానితో సాధించే ఏ ఫలితము, ఆ ఫలితాన్ని సాధించాలని అసలు ముందు మొదలుపెడుతూనే చేసిన సంకల్పము, ఈ ఫలాలను సిద్ధిగా ఇచ్చే స్వరూపము, ఇవన్నీ గూడా వేరువేరుగా ఉన్నాయా? అన్నీ ఒక్కటే. అన్నీ ఒక్కటే. ఇన్ని వేరు వేరు రూపాలుగా ఉంటుంది. మొత్తం అఖిలము మొత్తము ఆ అధ్వర రూపం ఒకటి యజ్ఞము అని ఒక ఎగ్జాంపుల్ పెట్టుకొని చెప్పాం గదా!
ఆ మొత్తం యజ్ఞము, యజ్ఞము అంటే కర్మ, ధర్మము అవన్నీ ఒకటే. ఒక్కటి కర్మ జరగాలి అంటే ఎన్నో పార్ట్స్ ఉంటాయి. ఎన్నో అంగాలుంటాయి. అవన్నీ గూడా ఆత్మతత్వం యొక్క అంగాలే. ఆ రకంగానే ఈ జగత్తు మొత్తం ఉంటుంది. అనిసం ఎల్లప్పుడూ గూడా ప్రఖ్యాతి పొందుతూ ఉంటుంది అంటే తెలియబడుతూ ఉంటుంది. అదియునుగాక దారు స్థితంబైన అనలంబుత దారు గుణంబులైన దైర్ఘ్య వక్రత్వాదికంబులన్ అనుసరించు చందంబున అవ్యక్తము తత్క్షోభకము అయిన కాలము వాసన అదృష్టము అను కారణంబుల చేత పుట్టిన శరీరంబునందు విషయాకారంబైన బుద్ధి నొంది తద్విషయాభివ్యంగ్యంబైన ఆనంద స్వరూపుండగుచు క్రియాఫలంబునన్ ప్రసిద్ధి నందునో అని చెప్పి వెండియును ఇట్లను మదీయ జనంబులు ఇమ్మేదినీ తలంబున దృఢవ్రతులై యజ్ఞభుక్ ఈశ్వరుడును గురుడును అయిన సర్వేశ్వరుని హరిని నిరంతరము స్వధర్మయోగంబునన్ పూజించుచున్నవారలు వారు నన్ను ఆశ్చర్యకరంబుగా అనుగ్రహించువారు అని హరిభక్తి రతులైన మహాత్ములను నుతియించి వెండియును ఇట్లని. అదీగాక ఒక దారు అంటే చెక్క ఉన్నదనుకోండి. ఆ చెక్కలో ఆ కర్రలో స్థితమై ఉంటుంది ఆ అగ్ని. కర్ర రగులుతూ ఉన్నది అంటే, ఆ అగ్ని ఎక్కడి నుంచొచ్చింది? బయట నుంచి కొంచెం కావాలంటే మనము అగ్ని ఏర్పాటు చేయొచ్చు. దానికి తగులుకుని ఆ కర్ర మళ్ళీ మండుతూ ఉన్నప్పుడు అందులో ఉన్న ఆ అగ్ని గుణం లేకపోతే, ఆ కర్ర ఎట్లా కాలుతుంది? కాబట్టి ఆ అనిలము అగ్ని అన్నది ఆ దారులోనే స్థితమై ఉంటుంది. కర్రలోనే ఉంటుంది. ఇప్పుడు ఒక కర్ర దీర్ఘంగా, పొడుగ్గా ఉందనుకోండి. లేదా ఒక కర్ర వంకర టింకరగా ఉన్నదనుకోండి. ఈ అగ్ని వంకరగా వంగిపోతూ ఉన్న కర్రను కాలుస్తూ ఈ అగ్ని గూడా వంకరగా కనిపించొచ్చు. పొడుగ్గా ఉన్న ఆ కర్రను కాలుస్తూ పొడుగ్గా కనిపించొచ్చు. ఒక గీత గీసినట్టు. ఎందుకు అంటే ఆ గుణాలన్నీ అగ్నికి లేవు. అది ఏ ఉపాధిని తగులుకుని కనిపిస్తూ ఉన్నదో, ఆ గుణాలు ఆ ఉపాధివి. అట్లానే అదే చందంబున అసలు అవ్యక్తము దాన్ని క్షోభపెట్టే, కదిలించే కాలము, కాలమే ఎప్పుడు దేన్నైనా కదిలించేది. ఇంకా ఏదో కర్మలు, అదృష్టం అంటే ప్రారబ్ధము ఆ విధంగా ఉన్నవి. ఈ కారణాలుగా శరీరం ఒకటి పుడుతూ ఉంటుంది. శరీరం కలగడానికి కారణము కాలము, కర్మ, స్వభావం అని చెప్పుకుంటూ వస్తాం. ఈ త్రిపుటి ఉండి తీరాలి. కాల, కర్మ, స్వభావాలున్నాయి అంటే జన్మలొస్తాయి. జన్మ అంటే మనం పుట్టడం అనే గాదు. మామూలు చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. దేనికైనా కాలం రావాలండి. కాలం కలిసొస్తేనే కాలం కలిసొచ్చినప్పుడు చేయొచ్చు అంటారు. ఎందుకు? ఏదైనా ఒక కర్మ జరగాలి అంటే ఆ కాలం రావాలి దానికి. కాలం రాకపోతే ఆ కర్మ జరగదు. అయితే కర్మ అక్కడ ఉన్నది. ఆ కర్మ చేయడానికి కాలం వచ్చింది. కానీ నాకా బుద్ధి పుట్టలేదనుకోండి చెయ్యాలని. అప్పుడు స్వభావం కలవలేదనుకోండి. ఈ మూడిటితో కూడి ఉండాలది. కాలం ఉన్నది. చేయవలసిన కర్మ ఉన్నది. కానీ చేసే బుద్ధి లేదనుకోండి. నాకు చేయాలన్న బుద్ధి కలగట్లేదనుకోండి. స్వభావం మిస్ అయింది గాబట్టి, కాలకర్మలు ఉండి గూడా స్వభావం మిస్ అయితే ఆ పని జరగదు. లేదా చెయ్యాలి అన్న బుద్ధి నాకు పుట్టింది. చెయ్యాలన్న ఉద్దేశం ఉంది. దానికి చేయడానికి కాలం రాలేదనుకోండి, ఇంకా కర్మ జరగదు. చెయ్యడానికి బోలెడంత టైముంది. చెయ్యాలన్న ఉద్దేశం నాకుంది. కానీ అక్కడ చేసేందుకు పనేమీ లేదనుకోండి, ఆ పని జరగదు. ఆ రకంగా ఏదో 1 గాని, 2 గాని లేకపోతే ఈ మూడిట్లో ఏ పని జరగదు. పుట్టడము జరగదు, పోవడము జరగదు, ఉండడము జరగదు. ఎవడైనా పోవాలి అన్నా, ఏదైనా చెట్టు లేకుండా పోవాలి, కుండ పగిలిపోవాలన్నా, ఏది జరగాలన్నా కాలము, కర్మ, స్వభావం 3 కలిసి రావాల్సిందే. ఆ రకంగానే దేహాలన్నీ పుడుతూ ఉంటాయి. అట్లనే పోతూ ఉంటాయి. అట్లనే నడుస్తూ ఉంటాయి. ఇవన్నీ విషయాలన్న ఆకారాలతో ఉంటాయి. ఆ రకంగా బుద్ధిలోనే తెలుస్తూ ఉంటాయి. ఆ విషయాలన్నీ మార్పులు చెందుతూ ఉంటాయి. వీటిని ఈ విధంగా ఆనంద స్వరూపుడై ఉన్న ఆనందమయ కోశం అని చెప్పుకున్నది అందుకే. అందులో ఉన్న నేనే ఆత్మ ఆ చేస్తూ ఉన్న కర్మల యొక్క, క్రియల యొక్క ఫలితాన్ని
అనుభవిస్తూ ఉంటుంది. ప్రసిద్ధి నొందుతూ ఉంటుంది. అని ఇంతవరకు ఆయనకు అర్థమైంది మొత్తం జెప్పి మన పృథువు గారు ఏమంటున్నారంటే, "మదీయ జనంబులు నా మనుషులు నా ప్రజలు మీరందరూ ఈ మేదినీ తలంబున ఈ భూమి మీద దృఢమైన వ్రతానుష్ఠానంలో ఉన్న వాళ్ళై యజ్ఞభుక్ ఈశ్వరుడు అయి ఉన్న ఆ గురువు గారు జగద్గురువు ఎవరున్నాడో ఈశ్వరుడు ఈ ఐశ్వర్యానికి ఈశత్వం కలిగి ఉన్నవాడెవడున్నాడో ఈ యజ్ఞాలకు భోక్త అయిన వాడెవడున్నాడో అంటే ఈ కర్మలను అనుభవించేందుకు ఎవరున్నాడో కర్మలను చేసే కర్త ఎవడో అనుభవించే భోక్త వాడై ఉన్నవాడెవడున్నాడో సర్వానికి ఈశ్వరుడైన వాడెవడున్నాడో అన్నింటినీ హరింపచేసేవాడెవడున్నాడో అన్నింటినీ ఆహరింపచేసేవాడు అన్నింటినీ హరించేవాడు దగ్గరికి తీసుకునేవాడు లయం చేసేవాడెవడున్నాడో అటువంటి వాణ్ణి నిరంతరము అంతరాయం లేకుండా మీ మీ స్వధర్మాలతో కూడి పూజిస్తూ ఉన్నారు. పూజనము భజనము అర్చనము అన్నింటికి ఒకటే అర్థము. దాన్ని తగులుకుని ఉండడము. అటువంటి మీరందరూ గూడా నన్ను ఇంత ఆశ్చర్యకరంగా అనుగ్రహిస్తున్నారు. మీరు మీ మీ ధర్మాలను చేసుకుంటే నేను నా ధర్మాన్ని నెరవేర్చినట్టే. ఎందుకు అంటే రాజుగా మీ మీ ధర్మాలు మీరు ఆచరించే విధంగా చూడడము నా ధర్మము. మీ మీ ధర్మాలు ఆచరించుకునేట్టు చెయ్యడము, అందుకోసం జీవికని కల్పించడము, ఒకవేళ మీ ధర్మాలు మీరు ఆచరించుకోకపోతే దండించడము, మళ్ళీ క్రమశిక్షణతో మీ ధర్మాలు మీరు ఆచరించుకునే విధంగా చూడడం ఇవన్నీ రాజుగా నా ధర్మాలు. మీరు నన్నింత ఇబ్బంది పెట్టకుండా మీ మీ ధర్మాల్ని మీరు ధర్మంగా ఆచరిస్తూ ఉన్నారు గాబట్టి నన్ను ఎంతో అనుగ్రహిస్తూ ఉన్నారు అని హరిభక్తి కలిగిన వాళ్ళ గురించి చెప్పి, ఇంక ఇక్కడి నుంచి కొంత ఆ హరిపైన భక్తి లేని ఆత్మ గురించిన రతి లేని వాళ్ళ గురించి చెప్తూ ఉన్నాడు. వరసంపద్ విభవ ప్రతాప సుమహైశ్వర్యంబులన్ పొల్చు ఈ ధరణీనాథుల తేజము అంచిత తపో దాంతి క్షమా విద్యలన్ కరమొప్పారు ధరా సుపర్వ హరిభక్త శ్రేణులందు ఎప్పుడునో ధరలోనన్ ప్రభవింపకుండునో అని ఆ ధాత్రీ విభుండు ఇట్లనున్. ధరణీనాథులు రాజులున్నారనుకో, అంటే కర్మ మార్గంలో ఉన్నవాళ్ళు రకరకాల శ్రేష్టమైన వరమైన సంపదలను, ఆ వైభవాలను వాటన్నింటినీ అనుభవిస్తూ ఉంటారు. గొప్ప గొప్ప ఐశ్వర్యాలుంటాయి వాళ్ళకు. గొప్ప గొప్ప వైభవాలుంటాయి వాళ్ళకు. వాటన్నింటినీ చూసి ఇంక రెండో రకం వాళ్ళెవరుంటారు? కర్మలు చేసుకునే వాళ్ళకి అపోజిట్‌గా జ్ఞాన మార్గంలో ఉన్నవాళ్ళు. వీళ్ళేమో అంచితమైన తపస్సుతో దాంతము, శాంతము, ఇంద్రియ నిగ్రహము, మనో నిగ్రహము, క్షమ, తితిక్ష, విద్య అంటే జ్ఞానం మళ్ళీ. వీటితో కరమొప్పారు. ఇంక వీటితో గొప్పగా కూడుకుని ఉన్నవాళ్ళుంటారు. ధరాసుపర్వ శ్రేష్ఠులు. అంటే జ్ఞాన మార్గంలో ఉన్నవాళ్ళు. ధర మీద భూమి మీద ఉన్న సుపర్వులు. ఎవరెవరైతే జ్ఞాననిష్టలో ఉన్న వాళ్ళుంటారో, ఈ జ్ఞాననిష్టలో ఉన్న వాళ్ళకేముంటుంది? అన్నీ వదిలిపెట్టు, వైరాగ్యం పెంచుకో, అన్నీ త్యాగం చెయ్యి, మామూలు అట్లాంటి ఇట్లాంటి త్యాగం గూడా గాదు. సర్వకర్మ సన్యాసం చెయ్యి, సర్వసంగ పరిత్యాగం చెయ్యి, సర్వ సంకల్ప సన్యాసం చెయ్యి, ఫలసిద్ధులు కోరుకోకు, కర్మ ఫలాలను త్యాగం చెయ్యి అని ఇంకివే చెప్తుంటారు. జ్ఞాన మార్గంలో ఉన్నవాళ్ళు ఇవే చేస్తుండాలి. ఇవి చేస్తే వాళ్లకు భోగాలు ఉండవు, ఐశ్వర్యాలుండవు, ప్రభావాలుండవు, విభవాలు, వైభవాలుండవు, ఏమీ ఉండవు. సంపదలు, వైభవాలు, ప్రతాపాలు, ఐశ్వర్యాలు ఇవన్నీ పెట్టుకుంటాను అంటే నువ్వు జ్ఞాన మార్గంలో ఉండవు మరి. ఇవి కావాలి అంటే ఆటోమేటిక్‌గా కర్మ మార్గంలో ఉంటావు. అయితే నువ్వు ఒకవేళ ఏదో కారణానికి జ్ఞాన మార్గంలోకొచ్చావే అనుకో. జ్ఞాన మార్గంలో ఉంటే నీకు తపస్సు, ఇంద్రియ నిగ్రహము, మనో నిగ్రహము, తితిక్ష, ఇంగ పొద్దస్తమానం కూర్చో, చదువుకో, విద్య గావాలి నీకు, ఆత్మ విద్య కోసం ప్రయత్నం చెయ్యి, అభ్యాసం చెయ్యి, స్వాధ్యాయం చెయ్యి, ప్రవచనం చెయ్యి, అది గూడా నిస్వార్థంగా చెయ్యి, ఏమి పుచ్చుకోకు అని ఇవే చెప్తూ ఉంటారు. ఎప్పుడైనా సరే, ఒక్కసారైనా సరే అటు జూస్తే
కర్మలు చేసుకుంటూ ఉన్నవాళ్ళు ఏదో ఉద్యోగాలు చేసుకుంటారు, పనులు చేసుకుంటారు. ఈ స్వాధ్యాయాలు పెట్టుకొని పొద్దస్తమానం రోజుకి నేనైతే మరీ అన్యాయంగా బెదిరిస్తుంటాను అందరిని. కనీసం 8, 10 గంటలు ప్రతిరోజు చదువుకొని తీరవలసిందే. ఇంక దీనికి ఎక్సెప్షన్ లేదని. ఆ రకంగా చేయకపోతే మరి కుదరదు. నేను ఊరికనే చెప్తున్నానని గాదు. అట్లా చేయకపోతే మరి మనం చదువుకునే చదువు అసలు కొంచెం గూడా డెంట్ పెట్టలేము. చదువుకోవాల్సిందేమో సముద్రమంతా ఉంటుంది. మనకేమో అరచేతిలో దోసిట్లో పట్టినంత గూడా ఆ సముద్రంలో నుంచి ఆ జ్ఞానాన్ని పట్టుకోవడానికి సరిపోవడానికి లేకుండా చిన్న అల్పమైన జీవితము, అల్పమైన కాలంతో ఉంటాము. కాబట్టి మరి ఎక్కువ ప్రయత్నం చేయాలి, తీవ్రతరం చేయాలని చెప్పుకుంటూ ఉంటాము. ఇవి చేస్తూ ఉంటే ఇంక పక్కన వాళ్ళని చూస్తే వాళ్ళకివన్నీ ఉండవు. పొద్దస్తమానం చదువుకోవడం, నోట్స్ రాసుకోవడం, డిస్కస్ చేయడం, ఇదే ఆలోచించడం, కోరికలు తగ్గించుకోవడం, వద్దు వద్దనుకోవడం, అన్నీ త్యాగం చేయడం. ఇవెందుకు చేస్తారు వాళ్ళు? ఓహో! ఉద్యోగాలు చేసుకుంటారు, డబ్బులు తెచ్చుకుంటారు, చక్కగా అవి ఇవి కొనుక్కుంటారు, తింటూ ఉంటారు, సుఖిస్తూ ఉంటారు. వాళ్ళని చూస్తే కుళ్ళనిపించిందనుకోండి, ఎందుకు ఈవిడ ఇంత చేసి ఇప్పుడు ఏదో నీ ముక్కెక్కడుందిరా అంటే, డైరెక్ట్‌గా చూపించకుండా, ఇండైరెక్ట్‌గా ఎక్కడి నుంచో తిప్పుకుంటూ, తిప్పుకుంటూ వచ్చి చూపించినట్టు, సుఖించడం కోసమే గదా! ఆత్మ సుఖం కావాలి అనుకుని, ఇంత ప్రయత్నం చేయడం ఎందుకు? వీళ్ళు ఆల్రెడీ ఆత్మ సుఖాన్ని ఇప్పుడే పొందుతున్నారు గదా! కర్మలు చేసుకుంటే ఏవో అనుభవాలతోటి వాళ్ళు ఆల్రెడీ హాయిగున్నారు. నాకేమి ఈ కర్మ? కర్మ మార్గం వదిలిపెట్టి జ్ఞానాన్ని పట్టుకునే, ఎప్పటికొస్తుందో రాదో తెలియని ఆ ఫ్యూచర్‌లో ఉందో అసలు లేదో గూడా తెలియని సుఖం కోసం ఆత్మ సుఖం అనుకుంటూ, ఈ శరీరాన్ని ఇంత క్షోభ పెట్టుకుంటూ, బాధ పెట్టుకుంటూ ఎందుకు నాకింత అని ఎప్పుడు కూడా ఈ భూమి మీద ఉన్నంత వరకు, ఆ దేహంలో ఉన్నంత వరకు ఇటువంటి ఆలోచన మీలో ప్రభవింపకుండా అంటే మీలో కలగకుండా ఉండుగాక. అటువంటి ఆలోచన మీలో ఎప్పుడూ కలగరాదు. వాళ్ళందరూ కర్మలు చేసుకుంటూ ఉన్నవాళ్ళు వెకేషన్స్‌కి ప్లానింగ్‌లన్నీ చేస్తూ ఉంటారు. ఫోటోలన్నీ తీసుకొని అందరికి షేరింగ్‌లన్నీ చేస్తూ ఉంటారు. ఏవేవో కొనుక్కొని తింటూ ఉంటారు. రకరకాలుగా ఏవేవో వస్త్రాలన్నీ ధరిస్తుంటారు. కార్‌లన్నీ వేసుకొని తిరుగుతూ వాటి గురించే మాట్లాడతారు. నా కూతురండి అంటారు. నా కొడుకండి అంటారు. ఎంతో ప్రమోషన్‌లంటారు. ఏదో సీట్‌లంటారు. ఇంకా అన్నీ అవే మాట్లాడుకుంటూ సుఖంగా ఉన్నారు గదా! నాకెందుకు ఇంత యాతన? ఎందుకింత నాకు కష్టము అని ఎప్పుడు గూడా ఒక్కసారి గూడా నీ మనసులో ఇటువంటి ఆలోచన ప్రభవింపకుండుగాక. అట్లాంటి ఆలోచన నీలో కలగకుండా ఉండాలి. ఎంతసేపు తపస్సు, ఏదో స్వాధ్యాయము, ఏదో తితిక్ష వీటితోటే ఎవడుంటాడు అన్న ఆలోచన నీకు రారాదు. ఇవి కావాలి అని తెలుసుకో. అవన్నీ బయట నువ్వు చూస్తూ ఉన్నవన్నీ గూడా అల్పమైన క్షణంలో నశించేలాంటి సుఖాలు, అవన్నీ దుఃఖపూరితమైన సుఖాలు. వాటి కోసం నువ్వు తాపత్రయపడకు. వాటిని చూసి అటువంటి క్షణికమైన సుఖాలను పొందిన వాళ్ళని చూసి నువ్వు అవి కావాలి అని కోరుకోకు. నీకున్న దాన్ని నీ తపస్సును నువ్వు వదిలిపెట్టకు అని చెప్తూ ఉన్నారు. చాలా ముఖ్యమైన పద్యం ఇది. ఇంకా ఆయనేం చెప్తూ ఉన్నారు అంటే అరయగా ఏ ధరామర పదాంబుజ రేణువులు అర్ధిదాల్చి పరమ పురాణ పూరుషుడు బ్రాహ్మణ దేవుడు అయిన ఎట్టి ఈశ్వరుడు సదా అనపాయినిని సాగర కన్యను సర్వలోక విస్ఫురిత పవిత్ర కీర్తియును పొంది విభూతి తనర్చన్గా ఉనన్. జ్ఞానం లేకుండా అసలు ఆ దేవుడైనా సరే ఈ ఐశ్వర్యాల్ని వాటిని ఆ విభూతిని వాటిని పొందడం కుదరదు. ఎందుకు అంటే ఆ భగవంతుడు, ఆ దేవుడు మళ్ళీ వేరుగా లేడు. ఇంత విభూతి, ఇంత ఐశ్వర్యమంతా ఇంతగా ఎందుకు నీకు కనిపిస్తూ ఉన్నది అంటే అదంతా నీ స్వరూపము, జ్ఞానము కాబట్టే. ఆ జ్ఞానానికి నువ్వు దూరమవ్వకు. జ్ఞాన నిష్టకు నువ్వు దూరమవ్వకు. కర్మను చూసి కంగారు పడి దానివల్ల కలిగే రకరకాల పదార్థాలు, ఫలితాలను చూసి నువ్వు లోభపడకు. అవి చాలా ప్రలోభ పెడతాయి. నువ్వు జారిపోకు అని చెప్తూ ఉన్నారు. మనం ఇవాల్టికి ఇక్కడికి ఆపుదాము. వచ్చే వారం మళ్ళీ ఈ చంపకమాల నుంచి చదువుకుంటూ ముందుకు వెళ్దాము. ఊరికినే చదువుకోవడం గాదు. విచారణ చేయవలసిన, ఆలోచించవలసిన, విచారణ ఆలోచన అయిపోయిన తర్వాత ఆచరించవలసిన ఆచరణాత్మకమైన విషయాలివన్నీ.
ఎప్పుడు మనము కర్మలు చేస్తూ ఉన్న వాళ్ళని చూసి కుళ్ళుకోరాదు. వాళ్ళు అనుభవిస్తూ ఉన్న అనుభవాల్ని చూసి కావాలని కోరుకోరాదు. వద్దు అని చెప్పుకుంటాము. జ్ఞాన మార్గంలో ఉన్నాము కాబట్టి ఎవరైనా మనవాళ్ళెవరైనా జారిపోతారేమో అని మనకు భయము. అయితే అది కావాలి అని కోరుకునే వాళ్ళు అటు వెళ్ళొచ్చు పర్వాలేదు. కర్మ మార్గం కూడా ఉన్నది. ఆత్మ రతితో అనంతమైన, అక్షయమైన సుఖం కలుగుతుంది అని చెప్తారు. దాని బదులు దేహంతోటే అనుభవాలున్నాయి గదా! పొందొచ్చు కదా! అనుకుంటే పొందొచ్చు. నష్టం లేదు. వాళ్ళ గురించి గాదు. కానీ జ్ఞాననిష్ట ఇంకా కుదురుకోలేదు. అయినా కూడా ఇది కావాలని కోరుకుంటూ ఉన్నాము అంటే, అటువంటి వాళ్ళను మనము మనలో ఎవరైనా జారిపోతారో ఏమో అని జాగ్రత్తలు చెప్పుకోవాల్సి వస్తుంది మధ్య మధ్యలో. అందుకని మన పృథువు గారు గూడా చెప్తూ ఉన్నారు. వ్యాసుల వారు గూడా చెప్తున్నారు. పోతన గారు గూడా చెప్తున్నారు. అందుకని మనం చెప్పుకుంటూ వింటూ వస్తూ ఉన్నాము. సర్వం శ్రీకృష్ణ పరబ్రహ్మ పాదారవిందార్పణమస్తు.